జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్రతిపాడు సర్కిల్కి విజిట్ చేసి దాని కింద ఉన్న 3 స్టేషన్స్ ప్రతిపాడు, కాకమాను, పెదనందిపాడు విజిట్ చేయడం జరిగింది. అక్కడున్న క్రిటికల్ ఏరియాస్ గురించి ఇన్ఫర్మేషన్ని SHOs నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే మేడం, మీ పరిధిలో ఏమేమి జరుగుతున్నాయని మీకు అవగాహన ఉంది మేడం? అది తెలుసుకోవడం కోసమే, గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవడం కోసమే ఈ విజిట్ యొక్క ముఖ్య అంశం. ఇప్పుడు RRR అని, స్పెన్ అని ఒక మోసగాళ్ళు తయారయ్యి అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి డబ్బులు చాలా వందల కోట్ల రూపాయలు దందా చేశారు మేడం. ఇక్కడ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలానే శనగ రైతులను కూడా అలానే మోసం చేశారు. ఇట్లా బాగా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి మేడం. మీరు ఎప్పుడు ఛేదించాలని కోరుతున్నాం మేడం తొందరగా? దానికి SHO ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారండి, గైడ్ చేస్తున్నాం SHOని. ఆ లైన్లోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. సో అవి తొందరలోనే క్రాక్ చేస్తారు. ఇప్పుడు రాజారావు అది RRR కంపెనీ రాజుగారు, అది ఓక్లాండ్ ఉంది కదా, అదే అది శనగలు అనే దాన్ని బట్టి చిలుకూరుపేటలో కేసు అయ్యింది. అతను రిమాండ్ లో ఉన్నాడు. రిమాండ్ నుంచి బెయిల్ మీద వస్తే ఒకసారి చేసేసి మన పెదనందిపాడుకు సంబంధించిన రైతులు కూడా పిలిపించి వాళ్ళ మీద కూడా విచారించడం జరుగుతుంది.